నమస్కారం బాబు. ఎవరు కావాలి? మా అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి బాబు. రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరుగు. చిత్తం పదమ్మా. చిత్తం బాబు చిత్తం. నమస్కారం అమ్మా. నమస్కారం. మా చిట్టి తల్లిని మీ హాస్టల్లో చేర్పించాలమ్మా. అప్లికేషన్ అమ్మా. సర్టిఫికెట్ లో పేరు కూడా చిట్టి తల్లి. ఆ చిట్టి తల్లి మా ఊరు దేవతమ్మా. ఈ చిట్టి తల్లి మా ఇంటి దేవతమ్మా. ఆ అమ్మాయికి ఫాదరా మీరు? అవునమ్మా, నా పేరు వీరయ్య. వీరయ్య గారు, మీరు హ్యాపీగా వెళ్ళండి. చిట్టి తల్లి బాధ్యత నాది. అమ్మా అమ్మా. చిట్టి తల్లి, నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ఓకే? నీ రూమ్ నెంబర్ 102. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. వస్తామండి. డియర్ స్టూడెంట్స్, మీరంతా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి. వాట్స్ యువర్ నేమ్? హరిత మ్యామ్. సో స్వీట్. థ్యాంక్ యూ. ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మగ పురుగును కూడా లోపలికి అలౌ చేయం. అంతెందుకు, సొంత బ్రదర్ని కూడా ఇక్కడికి అలౌ చేయం. మీ తల్లిదండ్రులు అలాగే మీ బంధువులు ఎవరైనా లేడీస్ వస్తే ఓకే, మీరు వెళ్ళండి. ఓకే ఓకే గర్ల్స్, మీరంతా రూమ్ కు వెళ్ళండి. బాగా చదువుకోండి, డిసిప్లిన్ గా ఉండండి. చూసావమ్మా వార్డెన్ అమ్మ ఎంత మంచిదో. బాగా ఉండు తల్లి. ఈ సంచి తీసుకో. అమ్మా లక్ష్మి గారు చెప్పండి. నా బిడ్డకి కాస్త గోంగూర అంటే ఇష్టం అమ్మా. అప్పుడప్పుడు పెట్టానమ్మా. అలాగేనండి, తప్పకుండా. తల్లేని బిడ్డమ్మా. అయ్యో, అన్ని నేనైపించానమ్మా. నేను చూసుకుంటానండి. తండవమ్మా. మంచిది. బాగా చదువుకో అమ్మా. అలాగే నాన్న. బాగా చదువుకో. హాయ్ జ్యోతి. హాయ్. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఎక్కడికి వెళ్తున్నావు? ట్యూషన్ కి వెళ్తున్నాను. లుక్, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ఇన్ దిస్ హాయ్ వుడ్ లైక్ టు సిట్ ఆన్ మై బైక్, బట్ నేను నువ్వు కూర్చోవాలని కోరుకుంటున్నాను. నవీన్, ఐ లవ్ యు యార్. వై డోంట్ యు అండర్స్టాండ్ మై లవ్? యాక్చువల్లీ నేను లవ్ చేయడానికి రాలేదు. నాకు స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మా నాన్న నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు తెలుసా. ఐమ్ సారీ. బాయ్. గుడ్ లక్ మై ఫ్రెండ్. జ్యోతి! జ్యోతి ప్లీజ్! జ్యోతి! I won't leave you! Write a C program to print the stars in pyramid shape. Okay? All of you finish it within 5 minutes. Anybody finished it? No, sir. You? No, sir. What about you? సార్, Yes? నేను సాల్వ్ చేశానండి. Let me see. ఇదిగోండి సార్. Okay. From then printing starts in pyramid. Very good. థ్యాంక్ యూ సార్. మై ఫ్రెండ్. ఉండరా, చిట్టిరా, మా ఊరమ్మాయిరా. నిజమా? చెయ్యి పడిందా చెయ్యి తీసేస్తానే అనుకున్నా. ఎంత గ్రామాభిమానం చూపిస్తున్నారా? మాత్రం ఉండాలరా. ఆ మాత్రం లేకపోతే వాళ్ళ బాబు గోట్లు ఎవడ ఏడురా. ఉండండి రా. అది కాదమ్మా చిట్టి. నన్ను వెళ్ళనివ్వండి. నేను మా నాన్నని కలుసుకోవాలి. ఏంటి? నీకు తెలుసు మా నాన్న నన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నాడు. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. నవీన్, నేను చదువుకోవాలి, నన్ను వదిలేయండి. అమ్మంటుంటే ఎందుకు భయపడుతున్నావు? ఆ భయం పోగొట్టడానికి ర్యాగింగ్. నవ్వడం అనేసి ఏడుస్తావంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ర్యాగింగ్ చేస్తున్నాం సార్. Mr. Naveen, today itself you are debarred from the college. Sir? Get out! Sir? Damn it! No more explanations. Please, sir. Get out from here. Thank you, sir. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హాస్టల్ కి. నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా. ప్రిన్సిపల్ గారు, చెప్పమ్మా. ర్యాగింగ్ జరిగిన విషయం మా నాన్నకి చెప్పకండి. నా చదువు మాన్పించేస్తాడు ప్లీజ్ సార్. చెప్పండి, ధైర్యంగా ఉండు.
ఇండిసిప్లిన్గా ఏ స్టూడెంట్ బిహేవ్ చేసినా ఇమీడియట్గా మనం డిబార్ చేస్తాం. ఎవడరా ప్రిన్సిపాలు? పొట్ట పగలే పచ్చ లైట్లు వేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయా, నెత్తికెక్కాయా? మావాణ్ణి డిబార్ చేసావంట? ఎన్ని గుండెలు రా నీకు? అది కాదు సార్, అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా. కారణం ఏంట్రా కారణం? కారణం ఏదైనా కావచ్చు, మా వాణ్ణి డిబార్ చేస్తావా? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోవాలి, అంతేగాని ఒళ్ళు పొగరెక్కిట్లాంటి పనులు చేశావంటే తోట తీస్తా. అసలు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అండి? క్యాంపస్లో అమ్మాయికి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నాడు సెల్ కెమెరాతో. అందుకనే డిబార్ చేశాను సార్. ఇటీ రసాల్లో ఫోటోలు తీశాడంట, ఫోటోలు 10 మంది ముందు బట్టలు తీసి మరీ తెస్తాడు. ఏం పీకుతా, ఏం చేస్తావురా నువ్వు? అసలు ఈ కాలేజ్ ఎట్టా వచ్చిందో తెలుసా నీకు? నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నీ ప్రొప్రైటర్ గాడు నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగితే నేను శాంక్షన్ చేయించా. అట్లాంటిది నేను శాంక్షన్ చేయించిన కాలేజీ నుంచి నా కొడుకునే డిబార్ చేస్తారా? నేను తలుచుకుంటే నిన్ను, నీ ప్రొప్రైటర్ని, ఈ కాలేజీని భూస్థాపితం చేస్తా. ఇంకా అట్ట చూస్తావేంట్రా? కథలో వెళ్ళి బయట స్టూడెంట్స్ దగ్గర ఏదో తప్పైపోయింది క్షమించండి అని అడుగు. పద. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కోసం నేను సారీ చెప్పడం ఏంటి సార్? అంతమందిలో ఆ స్టూడెంట్ ని కొట్టావు. ఆ స్టూడెంట్స్ అంతా యాజిటేషన్ చేసి నా ఇన్స్టిట్యూషన్ మీద పడితే నేనేమైపోవాలి? కర్మగాలి ఆ స్టూడెంట్ కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి, వాళ్ళంతా వచ్చి నా మీద పడితే నేనేమైపోవాలి? నా ఇన్స్టిట్యూషన్ ఏమైపోవాలి? వాట్ డూ యూ మీన్ సార్? నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలని మీకు ఏమాత్రం ఉన్నా, నా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్పండి. సారీ నవీన్, రేపటి నుంచి నువ్వు క్లాస్లోకి రా. ఓకే, ఇట్స్ ఓకే. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్. పదండి. Come on guys, let's go. Hey. అది మన నవీన్ గడ్ లెవెల్ అంటే. ఇంకేసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెరిగిపోయింది. సరిగ్గా గుర్తున్నావా లేదా? బాబు ఒక్క బొచ్చుతీరు అంతే బాబు. మనం కష్టపడ్డా కష్టపడకపోయినా, పని చేసినా పని చేయకపోయినా ఈ దేశంలో ధరలు పెరిగిపోతుంటాయి చూడండి, అలాగే బొచ్చు కూడా పెరిగిపోతుందండి. మీరేం ఫీల్ అవ్వకండి, బ్రహ్మాండంగా నేను గురుతానంతే. ఓకే సరే. మీసాలు జాగ్రత్త బాబు. బ్రహ్మాండంగా ఉందయ్యా. నీ బిడ్డల్ని బాగా చదివిస్తున్నావు. దేవుడి దయ వల్ల వాళ్ళు బాగా చదివి గొప్పోడైతే సంతోషం బాబు. శభాషో. వెళ్ళండి బాబు. అమ్మయ్యా, ఇదిగో 10 రూపాయలు. చిత్తం బాబు, ఇదే బోని. ఏ మంగళి, ఇలా రా. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏ మాట్లాడవే బాబు, మనిషి శరీరంలో బొచ్చు ఎక్కడ పెరిగినా తీయొచ్చు బాబు. అది గడ్డం మీద, చంకలోను, నెత్తి మీద, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తీయొచ్చు బాబు. కానీ నాలుక మీద పెరిగిందనుకోండి బాబు, అది తీయడం కష్టం బాబు. మీకు ఏడ పెరగకూడదో ఆడే పెరిగింది బాబు. చూడు బాబు, సాటి మనిషిని మనిషిగా గౌరవించి పిలిస్తే అది సంస్కారం అయ్యా. కానీ మీకు అది రాదు, ఎందుకంటే అహంకారం, తీట, నాలిక తీట. పేరెట్టి పిలవండి అయ్యా. అన్నయ్య, పూర్వంలాగా వీళ్ళు మంగళాలు కాదు, కాలం మారిపోయింది. నాయీ బ్రాహ్మణులని పిలిస్తేనే పలుకుతారు. బాబో, ఎందుకయ్యా దానికంత పెద్ద మాట? బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు, నియో బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు. ఎందుకు బాబు ఈ బ్రాహ్మణ శబ్దం అలా వినిపించుకుంటూ పోతారు? ఎందుకు బాబు ఈ బ్రాహ్మణత్వం మీద మనకంత మోజు? ఏ బ్రాహ్మణత్వం అయితే మనల్ని అణగదొక్కిందో, ఏ బ్రాహ్మణత్వం అయితే మనందరినీ దూరం చేసిందో, కులాలు మతాలు అంటూ విడగొట్టిందో, మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం మీద మోజనయ్యా. ఇదిగో ఈ తోక బ్రాహ్మణులు. బిడ్డ పుట్టినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పబ్బం వచ్చినా, పండగొచ్చినా, ఎక్కడైనా సరే మంగళప్రదం చేసేవాడే బాబు ఈ మంగళోడు. బాబు, మంగళి అని పిలవడంలోనే మా గౌరవం ఉందయ్యా. మమ్మల్ని మంగళవారమని గౌరవంగా పిలవండి. మేము మంగళవారం అండి.
మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అరే సంగతిని మీరాలకించి చక్కగా మము గౌరవిస్తే డబ్బు దమ్మిడి లేక మీకు శుభ్రంగా గీకుతాము. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. మాసిపోయిన గడ్డాన్ని సాపు చేసి రూపు చేసి తలమాసిన నెత్తి మీద జుత్తురును కత్తిరించి వీధి వీధి కుర్రాళ్లను హీరోలను చేస్తుంటే ఈ నీళ్ళ డబ్బులకు తిప్పి తిప్పి సంపుతారు. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అరే కస్తూరి మంచి నూనె కాలుకు ఏలుకు రాసి మర్దన చేస్తుంటే మేము నిద్రపోతాడు బాబు. సేవ చేసి చెయ్యి జాస్తే శారడు గంజైన రాదు. పండగ నాడు పబ్బము నాడు కాకిలాగా తిరిగి తిరిగి తోరికి కన్నోరికి ఉత్తరాలు మోస్తాము. అరిగిపోయిన చెప్పులాగా అరవ చకిరి చేస్తాము. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. పుండు మీద సీముణ్ణి పిండి పిండి లాగుతాము. కాలు ముళ్ళు కంటి నలుసు కత్తితోని తీస్తాము. మెడ నొప్పికి నడుం మీద ఉడు నూనె రాస్తాము. ఏలు నరం లాగి లాగి ఎముక నొప్పి గుంజుతాము. అందర్నీ బాగు చేసి బతుకు బండి లాగుతాము. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. దేవుళ్ళ మొక్కుబడుల తలనీలాలను తీస్తాం. వెళ్ళినాడు పండుగ నాడు శుభం పాట పాడుతాము. మనిషి పుడితే డోలు కొట్టి లోకానికి తెలుపుతాము. మనిషి జస్తే సన్నాయిత స్వర్గానికి పంపుతాము. మేము జస్తే బతికినోడు ఒక్కడైన చూడరాడు. మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి. అయ్యా మంగళోళ్ళని మాకు పేరండి, నరులార మాదు సంగతిని మీరాలకించండి.
చూస్తుంటే సిగ్గుగాని బ్లేడులు రేజర్ల లాంటి సీమ కత్తులు అవతరించి ఎవడి కాడే మంగళయ్యే సొంత గురుగుడు గొరుగుతుంటే భత్యము కరువయ్య మాకు మంగళ ఈశ్వరుని బిరుదు మండరాసె బెల్లమాయే మండలేని కంకణమాయ ఉండబోపి బతుకాయే మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి స్వామి మంగళోళ్ళని మాకు పేరండి నరులార మాదు సంగతిని మీరాలకించండి